డాన్ మీడియాకు స్వాగతం. పెరుగుతున్న దాడులపై పాత్రికేయుల నిరసన, దాడుల నిరోధానికి ప్రత్యేక చట్టం కావాలని డిమాండ్. పాత్రికేయులపై దాడుల నిరోధానికి ఒక ప్రత్యేక చట్టం చేయాలని ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాత్రికేయులపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ, తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద మంగళవారం పాత్రికేయులు ధర్నా చేశారు. వరుసగా జరుగుతున్న దాడులను పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగ సురేష్ మాట్లాడుతూ పాత్రికేయులపై దాడులు పెరగడానికి బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న రాజకీయ నేతలు మీడియాకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలే కారణమన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రోజు నుండి కొన్ని మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు సాగిస్తున్నారని, మీడియాను కట్టడి చేసేందుకు ఒక జీవో తెచ్చారని, అక్రమ కేసులు బనాయించి వేధించారని అన్నారు. అన్ని సభల్లో మీడియా సంస్థలను విమర్శిస్తున్నారని, పర్యవసానంగా వారి పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని సురేష్ అన్నారు. పాత్రికేయులపై దాడులకు నిరసనగాను, హక్కుల పరిరక్షణకు ఎలాంటి పోరాటానికైనా వెనుకంజ వేయబోమని రంగ సురేష్ స్పష్టం చేశారు. పాత్రికేయులపై దాడులను అరికట్టాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పాత్రికేయులు ఆర్డీఓ కె చెన్నయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రాన్ని పై అధికారులకు పంపుతానని ఆర్డీఓ హామీ ఇచ్చారు. ధర్నా కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్వి లక్ష్మయ్య, ప్రెస్ క్లబ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ రవికుమార్ రాజు, కోశాధికారి సీలి రాజు, సహాయ కార్యదర్శి కె గోపీచంద్, సీనియర్ పాత్రికేయులు షేక్ ఖాదర్ మొహియుద్దీన్, ఏవి రామరాజు, పాలడుగు సతీష్, బూర్గుల భాను శ్రీనివాస్, చిక్కాల రామకృష్ణ, మైలవరపు రవికిరణ్, వానపల్లి పుండరీకాక్షుడు, అడపా సూర్యప్రకాష్, కె వెంకటరత్నం, సీలి నరేష్, మేక ఆదినారాయణ, చిత్రోజు కృష్ణ, గంటా శ్రీనివాస్, నాగేశ్వరరావు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.